ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైంది, మీకు జయాన్ని కలుగజేయునుగాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు, వ్యక్తులు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నామండి. ప్రియరా, మొట్టమొదటి రోజున అంటే ఆదాం గురించి, రెండో రోజున హవ్వ గురించి, మూడో రోజున నిన్న దానియేలు అంటే గాబ్రియల్ దూత గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తిని గురించి మనము చదువుతున్నాము. ఆ యొక్క వ్యక్తి పేరు జకరియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము ధ్యానించుకున్నటువంటి అన్ని అంశాలు కూడా పాత నిబంధనలో మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు మనము కొత్త నిబంధన నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క జకరియాను గురించి చెప్పబడుతుందండి. ఈ జకరియా ఆయన యొక్క భార్య నుండి ఎలిజబెత్ ఇద్దరు కూడా ప్రియులారా, వారికి సంతానం లేదు, అయినా కూడా వారు దేవుని యొక్క కట్టడలన్నిటిని గైకొని దేవునికి ముందుగా నిరపరాధులుగా ఉన్నారు, వారు నీతిమంతులుగా ఉన్నారు అనేటువంటి సాక్ష్యాన్ని పరిశుద్ధ గ్రంథము వీరిద్దరి గురించి ప్రియులారా మనకు ఇచ్చేది మనము చదవగలమండి. అలా ఉన్నప్పుడు ప్రియులారా, వారు ఏమీ లేని సమయంలో కూడా వారు దేవునికి ముందుగా వారు ప్రియులారా నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను దేవునికి లోబడేటువంటి వారుగా వారు ఉన్నారండి. ప్రియులారా, వారు ప్రార్థన చేస్తుంటారు, అయ్యా మాకు పిల్లలు కావాలి, సంతానం కావాలని ప్రార్థన చేస్తుంటారు. కానీ వారికి ఆ యొక్క కోరికలు నెరవేరలేదండి. అంటే ప్రార్థన అంటే వారికి కోరికలు నెరవేరలేదు, వారికి పిల్లలు పుట్టలేదు. అయినా కూడా అరే నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నేను ఎందుకు ప్రార్థించాలని దేవుడు వదిలిపెట్టలేదు, మాకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆయన వదిలిపెట్టమనేటువంటి నిర్ణయంతో ఉన్నారండి. అలాగున్నప్పుడు ఇద్దరు అంటే వారు అంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. అలాంటి సమయంలో ఈ యొక్క జకరియా దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఈయన ఉన్నప్పుడు ప్రియులారా, ఆ దేవుని యొక్క దూత ఆయనకి ప్రత్యక్షమై, జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్తు ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనబోతుంది, ఆయనకి యోహోను అని పేరు పెట్టు అనేటువంటి సందేశాన్ని ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు యొక్క పుట్టుక గురించి ఏం చెప్పబడలేదే, యోహోను బాప్తిస్మం ఇచ్చి యోహోను యొక్క పుట్టుక గురించి చెప్పబడింది కదా అని మనం అనుకోవచ్చు అండి. కానీ ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి, మనం మర్చిపోకూడదు ప్రియులారా. బాప్తిస్మం ఇచ్చి యోహోను యొక్క పుట్టుక యేసయ్య పుట్టుకతో సంబంధించింది. ఎందుకు బాప్తిస్మం ఇచ్చి యోహోను ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? యేసుక్రీస్తుని ఈ యొక్క లోకానికి లోక రక్షకుడుగా, ఈ యొక్క లోకం యొక్క పాపాన్ని ఆయన తన యొక్క శరీరంలో ఆయన మోసేటువంటి ప్రియులారా ఒక గొర్రె పిల్లగా లోక రక్షకుడుగా ఈ యొక్క లోకానికి యేసయ్యను పరిచయం చేసేటువంటి బాధ్యతను దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహోనుకి ఇచ్చాడండి. చెప్పాలంటే జకరియా యొక్క సంతతికి ఇచ్చాడు. అప్పుడు యోహోను ఎందుకు పుట్టాడు? యేసయ్యను యొక్క లోకానికి రక్షకుడిగా పరిచయం చేయడానికే పుట్టాడు. కాబట్టి ప్రియులారా, దేవుని దూత అంటుంది, నీ కుమారుడు లోకరక్షకుణ్ణి ఈ యొక్క లోకానికి పరిచయం చేయబోతున్నాడు. అలాంటి ఒక గొప్ప కుమారుడును కనబోతున్నావు, మెస్సియాను. అనేక సంవత్సరాలుగా ఈ లోకం ఎదురు చూస్తున్నటువంటి అభిషేకించబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి మెస్సియాను, యేసుక్రీస్తును పరిచయం యొక్క లోకానికి పరిచయం చేయబోయేటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి ఒక కుమారుడిని నువ్వు కనబోతున్నావయ్యా అనేటువంటి సందేశాన్ని గాబ్రియల్ దూత జకరియాతో చెప్పేది మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు ఒక జకరియాతో 2 మాటలు దేవుని యొక్క దూత చెప్పాడు. మొట్టమొదటిగా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది, నీ సంతానము అంటే నీ యొక్క వంశము ఒక పని చేయాల్సి ఉంది. అదేంటంటే ఈ లోకానికి యేసయ్యను పరిచయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా దేవుని యొక్క దూత అంటుంది, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ నీకు ఒక బాధ్యత ఇవ్వబడింది. అదేంటంటే యేసయ్య పుట్టుక గురించి, యేసయ్య ప్రేమ గురించి ఈ యొక్క లోకానికి నువ్వే పరిచయం చేయాలి, ఈ లోకానికి నువ్వే ప్రకటించాలి అనేటువంటి బాధ్యత మనొక్కొక్కరి యొక్క చేతికి దేవుడిచ్చి ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ నెల వస్తేనే ప్రియులారా మనం అందరం ఏం ఆలోచిస్తాము అంటే ఇంట్లోకి రకరకాలైనటువంటి పెయింట్స్ కొట్టడము, మనం రకరకాల బట్టలు తీసుకోవడం, చాలా విలువ కలిగినటువంటి బట్టలు తీసుకోవడము,
అంటే ఇల్లు అంటే మన గృహాలను అలంకరించడము, ఇలాగ మనము చాలా వృధా ఖర్చులు చేస్తుంటామండి. కానీ ఈ రోజుల్లో యేసయ్య ప్రేమను ఎరుగని వారు పేదలు ఎంతోమంది ఉన్నారండి. వారికి యేసయ్య యొక్క ప్రేమను ప్రకటించడంతో మాత్రం ఆగివేయకుండా, అది యేసయ్య యొక్క ప్రేమను మనం తెలియజేసే విధానంలో పేదలకు మనం సహాయం చేసేటువంటి ప్రియులైన ఒక పనిని మనం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. జకర్యా నీ ప్రార్థన ఆలకించబడినది. నీ యొక్క కడుపులో యొక్క లోకాన్ని, నీ యొక్క కుమారుడుగా ఈ యొక్క లోకానికి రక్షకుని పరిచయం చేయబోయేటువంటి కుమారుడు పుట్టబోతున్నాడు. నీ సంతతి ద్వారా రక్షకుడు ఈ లోకానికి పరిచయం చేయబడబోతున్నాడు అనేటువంటి ఒక సందేశాన్ని గాబ్రియేలు దూత ఆయనకి చెప్పింది మాత్రం కాదు, ఆయన చేతికి ఒక బాధ్యత ఇచ్చింది. ఈరోజు మనకు కూడా ఇవ్వబడిన బాధ్యతను మనము సరిగ్గా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా ప్రార్థన మీరు విని ఉన్నారయ్యా. జకర్యా తండ్రి స్తోత్రం అయ్యా. జకర్యాను చూసి మీ దేవుడు తనింది. జకర్యా భయపడద్దు, నీ ప్రార్థన వినబడినని తండ్రి అయ్యా స్తోత్రం. మా ప్రార్థనలు మీరు విని ఉన్నారు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు విని ఉన్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం. కానీ తండ్రి స్తోత్రం, మా కోరికలు నెరవేర్చినటువంటి తండ్రి నీవు మా చేతికి ఒక బాధ్యతను ఇచ్చున్నావు. నీ ప్రేమ నీకు లోకానికి ప్రకటించాలని ఆ యొక్క తండ్రి బాధ్యతను సరిగ్గా చేయడానికి కృపద ఇచ్చేయండి. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.